ఎస్ఎస్ఎంబి 29 మూవీ కోసం ఫ్యాన్స్ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్లు జరుగుతుండగానే ఈ సినిమా టైటిల్ పై రూమర్స్ అయితే మొదలయ్యాయి. అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు మహారాజ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నట్లు ఒక వార్త అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే ఈ పేరులో మహేష్ బాబు అండ్ రాజమౌళి పేర్లు కలుస్తుండటంతో ఇదే టైటిల్ ఉండొచ్చని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కోటాల శివ డైరెక్షన్ లో వస్తున్న దేవరా మూవీ ఇప్పుడు రిలీజ్ డేట్ అయితే ప్రకటించింది. ఈ మూవీ ఈ ఏడాది అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు స్వయంగా ఎన్టీఆర్ గారు ప్రకటించారు. రష్మిక మందన రీసెంట్ గా ఒక అరుదైన ఘనతను సాధించింది. ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో టాప్ ప్లేస్ దక్కించుకున్నారు మన హీరోయిన్ రష్మిక మందన గారు. ఇది తెలిసిన విజయ్ దేవరకొండ గారు శుభాకాంక్షలు తెలుపుతూ నిన్ను చూస్తే గర్వంగా ఉంది, నువ్వు మరింత ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నా అంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. అసలు ఈ ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితా అంటే ఏంటంటే చాలా రంగాల్లో 30 ఏళ్ల వయసులోపు ఉన్న వారి టాలెంట్ ని గుర్తించి ఫోర్బ్స్ ఏటా 30 అండర్ 30 జాబితాను రూపొందిస్తుంది. ప్రజెంట్ నేచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం మూవీ చేస్తున్నట్లు మన అందరికీ తెలిసింది. అయితే ఈ మూవీ తర్వాత నాని ఇంకో 2 సినిమాలు చేయబోతున్నాడనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అందులో ఒకటి మన బలగం డైరెక్టర్ వేణుతో చేయనున్న మూవీ కాగా ఈ ప్రాజెక్ట్ ను రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. డైరెక్టర్ మురుగదాస్ గారు చాలా ఏళ్ల తర్వాత తన సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. ఈ సినిమా కోసం శివకార్తికేయన్ గారు కొత్త బాడీ లాంగ్వేజ్ ని ప్రిపేర్ అవుతున్నారని, అలాగే ఈ చిత్రం యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామాగా ఉంటుందని, అంతేకాకుండా గజనీ తరహాలో ఒక ఆసక్తికర నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుందని మురుగదాస్ గారు కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ మూవీకి అనిరుద్ గారు సంగీతం అందిస్తుండగా ఈ మూవీ షూటింగ్ అయితే ప్రెజెంట్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ శంకర్ అయితే ప్రెజెంట్ వాయిదా పడినట్లు తెలుస్తుంది. అయితే ఈ మూవీని మొదట మార్చి 8వ తారీఖున రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ అనుకున్నారు. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ మూవీని మూవీ మేకర్స్ జూన్ 14న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. బికాజ్ ఈ మూవీ పలు కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇంకా ఈ మూవీపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. క్రిష్ గారి డైరెక్షన్ లో అనుష్క శెట్టితో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం వార్తలు అయితే వచ్చాయి. అయితే ఈ మూవీ మేకర్స్ ఇప్పుడు ఈ మూవీకి శీలావతి అనే పేరు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ మూవీ ఎమోషన్ మరియు డ్రామాతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ మూవీలో తమిళ యాక్టర్ వెంకట్ ప్రభు మెయిన్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీని అయితే యూవి క్రియేషన్ సంస్థ నిర్మిస్తుంది. ఇదిలా ఉండగా ఈ మూవీ యొక్క 2వ షెడ్యూల్ ను త్వరలో హైదరాబాద్ లో ప్రారంభిస్తున్నారు.